తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షకుడు, క్షుద్ర రాజకీయాలు మాట్లాడడం నిషిద్ధం, అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు లడ్డూ విషయంలో కళంకితమైనది అని కలుషిత రాజకీయ మనుషులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేరుగానే తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వనాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా గోవిందా అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం.